మూర్ఖంగా బ్రతికిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అని చెప్పిన, మనం చచ్చిపోతే ఎవరు ఆడవరండి. బతుకున్నప్పుడు నలుగురు సహాయం చేయకుండా, బతుకున్నప్పుడు నలుగురితో మంచి అనిపించుకోకుండా, బతుకున్నప్పుడు నలుగురు కలిసి వచ్చే పనులు చేయకపోతే, పోగేసుకుని ఒకరోజు పార్టీల్లో తిరిగి సుఖభోగాల్లో తిరిగి చస్తే రేపొద్దున్న నాశనం పోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకోండి. శనుదులిపోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో కూడా ఆనందిస్తారు గుర్తుపెట్టుకో. బరువు వదిలిపోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ భార్య అడగపోయి, నువ్వు చనిపోయినప్పుడు నీ పిల్లలే అడగపోతే, నువ్వు చనిపోయినప్పుడు నీ ఇంట్లో ఎక్కువ రోజులు నీ గురించి ఆలోచించకపోతే అదొక బతుకే, అదొక జీవితమే. ఎవడికి కూడా సహాయం చేయకుండా బాగా పోగేసుకుని ఇలా అర్ధాంతర సాగు చేస్తే అడు ఎవరికి రూపాయి పెట్టలే ఇలాంటి పోతే అడు ఉంటే అట్టా, లేకపోతే ఎవడికి ఉపయోగపడి పోతే పోడాని అనుకుంటే అదొక బతుకే. ఆయన కొట్టి ఈయన కొట్టి ఆయన తిట్టి ఈయన తిట్టి ఆడి మీద లాగి ఈడి మీద లాగి మొత్తం మీద పొగరగా బతుకొకరోజు చస్తే నువ్వు చచ్చినందుకు అందరూ ఆనందిస్తే అదొక జీవితమే. నీ దిన కార్యక్రమానికి వచ్చి నీ మీదే జోకులేస్తే అది మంచి సాక్ష్యమే. అందుకే బైబిల్ చెప్తుంది, మూర్ఖుడు ఎలా చనిపోడు తెలుసా? తిందము, త్రాగుదము, సుగిందము, రేపు జీవితం ఉందో లేదో ఎవడు చూస్తారు అనుకున్నాడు. జడ్జాగా బతికేద్దాం అనుకున్నాడు. కానీ వాడు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే మరణం వాడు తలుపు తట్టింది, చచ్చిపోయాడు.